रविदास महाराज जी बनारस के వాసి హే నేను తెలుగులో చెప్తాను అంటే నాకు హిందీ కూడా అంత స్పష్టంగా రాదు అంటే ఏమైనా మిస్టేక్ కావచ్చు అందుకోసం తెలుగులో చెప్తాను. బనారస్ పట్టణానికి చెందినవారు ఇక్కడ బ్రాహ్మణులది ఎక్కువగా ఉండేది వేద మంత్రాలు కానీ పూజలు చేసే కానీ మూర్తి పూజ చేయడానికి ఇక్కడ ఎక్కువగా మూర్తి పూజ చేసేవారు బనారస్లో. మరియు మూర్తి పూజ చేసేవారు దళితులకు ఎట్లాంటి మూర్తి పూజ కానీ మందిరంలో కానీ రానివ్వడానికి అవకాశం లేకుండేది. అప్పుడే రవిదాస్ మహారాజ్ 1377లో వారణాసిలో జన్మించడం జరిగింది. గురు రవిదాస్ కూడా ఒక దళిత కుటుంబంలో జన్మించడం వలన బ్రాహ్మణులు పండితులు ఆయనను హీనంగా చూసేవారు. ఎందుకంటే నీవు ఒక చెప్పులు కుట్టే కులస్సులో కుట్టావు, నీవు వేదాలు పూజలు ఉపనిషత్తులు చేయరాదు, అందుకే నువ్వు చిన్నవాడివి, చిన్నగానే ఉండాలి అని హీనంగా చూసేవారు. అప్పుడు గురు రవిదాస్ మహారాజ్ ఒక మంచి సందేశం ఇచ్చాడు బ్రాహ్మణులకు. ఏమని? తాడ్కా పేడ్ అంటే తాటి చెట్టు కూడా పూర్వకాలంలో దాన్ని హీనంగా చూసేవారు. ताड़ का पेड़ भी पुराने ज़माने में उसको बुराई मानते थे, क्योंकि वो उसमें से शराब आता था. और वो इस ताड़ के पेड़ से कागज़ भी बनता था. और वो कागज़ पे अगर रब का नाम लिखे तो अपन वो कागज़ को वो प्रणाम करते थे, पूजा करते थे. तो रविदास महाराज बोलते थे, जाड़ तो एक ही है, मगर वो पेपर हुए तो उसका रब का नाम आया तो उसको पूजा करे. मैं कैसा ये हूँ कि मेरे दिल में भी रब का नाम आया, रब का नाम है, तो मैं कैसे बुरा हूँ, उनको ऐसा समझाता है. और वैसे ब्राह्मणों को समझाता है. और तुम सोच लेना ऊंच कुलों वाले तुमसे तुम्हारे सोच के ऊपर से हूँ मैं, क्योंकि वाहेगुरु जी खालसा वाहेगुरु जी की फतेह. क्योंकि मैं तुम्हारा सोच के ऊपर हूँ, क्योंकि मैं तो रब से मिलके हूँ. कैसा? तू ही मोही तू ही अंतर कैसा, कनक कटक जल तरंग जैसा. बोलो तो అంటే దీని అర్థం ఏమిటంటే, మీరు భగవంతుడు నాలోనే ఉన్నాడు, భగవంతుని చేసిన వాళ్ళమే మనము. భగవంతుడు ఇప్పుడు బంగారం ఉంటుంది, బంగారంతో కొన్ని ఆభరణాలు అవుతాయి, ఆభరణాలు మళ్ళీ కరిగిపోతే ఒకటే ముద్దగాది అవుతుంది. ఇప్పుడు అదే సముద్రం ఉంటుంది, సముద్రంలోకి వెళ్ళి నీళ్ళు అలలు వస్తాయి, అలలు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంకా సముద్రంలోనే కలుస్తాయి. అందువలన మా దేవుడు మనము అందరము ఒకటే అని రవిదాస్ మహారాజ్ భావిస్తారు. ఈ సందేశం ఇంతటితో నాకు తక్కువ సమయం ఇచ్చడం వలన ఈ సమయం ఇంతటితో నా సందేశము ముగిస్తున్నాను. वाहेगुरु जी की खालसा वाहेगुरु जी की फतेह. बहुत बहुत धन्यवाद है भाई पूमना जी. मुदोल दे हन जिहड़े उत्थे एक गुरु घर बनया होया है.